మద్యం హోమ్ డెలివరీ ఏమైనా తెస్తారా? ఎందుకంటే చంద్రబాబు గారి టైంలో మద్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సిస్టమే నడిచింది. ఒకప్పుడు వైన్ షాపు ఆర్ బారు అవి వాటికి వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. బాబు గారు వచ్చిన తర్వాత 95 ఆ టైంలో బెల్ట్ షాపులనే కొత్త సిస్టమ్ ప్రారంభమైంది. ఒక మద్యం దుకాణ పరిధిలో కొన్ని బెల్ట్ షాపులు అంటే మద్యం అమ్మకాలకు సంబంధించి. ఆ తర్వాతన లాస్ట్ 14-19 అధికారంలోకి వచ్చినప్పుడు పర్మిట్ రూమ్స్ కూడా ప్రారంభమైనవి. సరే, జగన్ మద్యం ధరలు పెంచాడు, అట్లాగే వాటికి సంబంధించి ప్రభుత్వ దుకాణాలు మార్చాడు. కాబట్టి ఇప్పుడు రేపు 1వ తారీఖు నుంచి వచ్చే విధానంలో అంటే ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో పరిశీలించి రమ్మనమని నిపుణులు పంపిస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో అయితే హోమ్ డెలివరీ కూడా ఉంది మద్యం. స్విగ్గీలు జొమాటోల్లో కూడా అమ్ముతారు. ముంబాయి అట్లాంటి, చెన్నై, అయితే మన బెంగళూరు ఇట్లాంటి చోట్ల ఇప్పుడు ఆ విధానాన్ని కూడా తీసుకొస్తారా? బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్స్, ఈ ఆన్లైన్ డెలివరీ ఇవన్నీ వచ్చేసినాయి అంటే ఇక మొత్తం కథ మారిపోయినట్టే. రాష్ట్రంలో అందుబాటులోకి మద్యం కోరుకుంటున్నటువంటి మద్యం ప్రియులకి సంతోషం. అదే సందర్భంలో భవిష్యత్తు అది జనమే తాగుబోతులుగా అలవాటు అవుతామన్నప్పుడు ఎవరు కాదనాలా? ప్రభుత్వాలు సంక్షేమం అన్నటువంటి రూట్లో వాళ్ళకి ఇక రేపొద్దున భవిష్యత్తులో ఎదురయ్యేటటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని డీ అడిక్షన్ సెంటర్స్ ఇట్లాంటివి ఎప్పుడు మొక్కుబడిగా సాగుతూనే ఉంటాయి. రాష్ట్రం మద్యం వైపుకి వెళ్ళేటటువంటి క్రమానికైతే రంగం సిద్ధమైంది.